అవ్వాలి, మీ అందరూ కూడా వాళ్ళ మాదిరిగా మారాలి అన్నటువంటి ఇంటెన్షన్తో ఈరోజు వాళ్ళు మనకు టైం కేటాయించి ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎస్ఆర్లో మరి నెక్స్ట్ ఇయర్ వాళ్ళ మాదిరిగానే మనం కూడా ఈ బిజినెస్ సీరియస్గా తీసుకుని ఆ స్టేజ్ మీద ఎక్కుదామా? రైట్. సో కవిత మేడం గారిని అయితే నేనేమంటానంటే శివంగి అంట. సో ఎందుకు చంద్రు గారు మేడం శివంగి అన్నారనేది కన్క్లూజన్ లో ఆఫీస్ సెక్షన్ మీకు అర్థమవుతుంది. మరి అలాంటి శివంగి గ్రాండ్ క్లాసెస్ సెక్షన్ స్టార్ట్ చేద్దామా? సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Thank you leaders, thank you so much. Thank you Chandru sir. Good morning leaders. Good morning. Good morning leaders. Are you excited? Excited? Thank you so much అండి. ముందుగా భగవంతునికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన నా భర్తకి, మేనేజ్మెంట్కి, అప్లైన్స్కి, లైఫ్ లైన్స్కి, లవ్ లైన్స్కి, స్టోర్ మేనేజ్మెంట్కి, ఎవ్రీ పర్సన్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇక్కడికి రావడానికి కారణమైంది చందు సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. గట్టిగా సార్, ఈరోజు చందు సార్ ద్వారా మనందరం కలిసి గట్టిగా ఉండాలి. నిద్ర ఆల్రెడీ గొల్లమైంది కదా, షాపులు వేసుకోవాలి. నిద్ర వచ్చే వాళ్ళకి నిద్ర ఎగిరిపోవాలి. గట్టిగా విజయవాడ కనకదుర్గమ్మ సాంగ్ ఎలా ఉన్నాయి? వాస్తు బద్దలవాలి. గట్టిగా పట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నా పేరు కవితామూర్తి, మాది తెలంగాణ, వరంగల్ దగ్గర నర్సంపేట్. మేము భార్యాభర్తలం కలిసి ఈ బిజినెస్ ని ఫుల్ టైం చేస్తున్నాం. 5 years అవుతుంది మేము ఈ బిజినెస్ కి వచ్చి. బిజినెస్ కి రాకముందుకి పూలు చల్లుతుంటే పూలు నోట్లో పోయినాయి. అది గొంతులో ఇరికిందా, అటు పోతే రైట్ వస్తుందో తెలియట్లేదు. 5 సంవత్సరాలు అవుతుంది ఫుల్ టైం చేస్తున్నాం మేము ఈ బిజినెస్ కి రాకముందుకు నేను ఒక హోమ్ మేకర్. 14 సంవత్సరాలు వంటింటికి ముందెళ్ళి నేను, మా కుటుంబము అత్తగారి తరఫు నుంచి, తల్లిగారి తరఫు నుంచి అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను చదువుకున్నది 10th క్లాస్. పెద్ద జాబ్లు వచ్చినాయి నాకు ఇవ్వడానికి. ఏమొస్తాయి మనకు ఆఫ్టర్ 10th క్లాస్? ఏమొస్తాయి? ఏం రాదు కదా. కానీ కొన్ని పనులు చేసిన. ఎందుకు అంటే నాకు పిచ్చి ఉంది, నా భర్తకి నేను సపోర్ట్ చేయాలి ఆర్థికంగా. నా భర్త సంపాదించే సంపదన వచ్చే స్థానం సరిపోవట్లేదు. నేను తనకి పాలకు పెరుగు తోడులాగా, పాలకి నీళ్ళ తోడులాగా నేను ఏదైనా చేస్తే బాగుండు అనే తపన అయితే ఉంది. ఆ తపనలో కూరగాయలు అమ్మిన, కూలి పనికి వెళ్ళిన, ఇంకా చాలా టీచింగ్ ఫీల్డ్ కూడా చేసిన. కొంచెం పక్కకే స్కూల్ ఉంటే చిన్నపిల్లలను చూసుకోవడం, అది కూడా చేసినా. కానీ మనకు ఎంత చదివింది ఆ 10th క్లాస్ కాబట్టి దొబ్బేయమన్నారు నన్ను. దొబ్బేసిన తర్వాత పిల్లలు చూసుకున్న నా పనేది ఎట్లా దొబ్బేస్తే భర్త అయితే దొబ్బేయలేడు కదా మనల్ని. భర్త ఖచ్చితంగా భరించాల్సిందే మనల్ని, అవునా కదా? భరించాలి. ఆవిడ పిల్లలు చూసుకుంటే ఇంట్లోనే ఉన్నా. కానీ ఆ తపన అయితే ఇక్కడ ఉంది. నేను ఒక యూనిక్ పర్సన్, నా భర్త ఒక యూనిక్ పర్సన్. నేను ఏదైనా చేయాలి, ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. భగవంతుడు అనేటోడు ఉంటే చిత్తశుద్ధితో, కల్మషం లేని హృదయంతో మనం ఏదైనా అడిగితే ఖచ్చితంగా తదాస్తు అంటాడు, అవునా కదా? అది నేను ఖచ్చితంగా బలంగా నమ్మాను. ఆ బలంగా నమ్మిన తర్వాత ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు విని జాయిన్ అయింది నా భర్త. కానీ ప్రతి భర్త భార్య కోసం, కన్న పిల్లల కోసం ఏదో చేయాలి. నా భార్య, నా పిల్లల్ని నేను మంచిగా చూసుకోవాలనే తపన ఉంటుంది. ఆ తపనలో వచ్చే మార్కెట్లో వచ్చే రకరకాల బిజినెస్లలో చేతులు పెట్టి, వేలు పెట్టి కాల్చుకుంటారు. అదేమో వస్తలేదు, కూతులేదు, అది లోపల ఉంది, ఇక్కడే ఉంది.
మీకు ఒక విషయం చెప్పనా, చందు సార్ ఇంత కష్టపడి మనల్ని గ్యాదర్ చేసిన ఒకటి ఎంటైర్ వాళ్ళ టీము ఈ మనల్ని వాళ్ళ కూర్చోవడానికి ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళ చందు సార్ వాళ్ళ టీంకి మనం ఇచ్చేది రిటర్న్ గా చేతులు పెట్టి కాల్చుకున్నాడు. కాల్చుకున్న తర్వాత మన ఇంటికాడ ఉంటాం కదా ఆడవాళ్ళ, నాలుగు గోడల మధ్య ఉన్న తెలివి ఉంటుంది కదా నాకు, ఆ తెలివితోనే ఏ బిడ్డ నువ్వు ఎండ్లైనా అన్ని ఇళ్ళ చేతులు పెట్టుకొని కాల్చుకొని వచ్చిన బాగుంటుంది మర్యాద దగ్గర నేను అమ్మగారింటికి పోతా అని చెప్పిన. ఎక్కడికి పోతాం మనం, మన కోపం వస్తే పాపం వాళ్ళ కాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు అమ్మలు ఇంటికి అమ్మ నాన్న దగ్గరికి పోరు వాళ్ళు. మనం కొట్టినా తిట్టినా మన దగ్గరే వాడు కావాల్సిందే వాళ్ళ పాపం. మనమైతే రిచ్ మాయమ్మకి ఏం లేకపోయినా మాయమ్మ దగ్గరికి పోతారేమో, ఏ బిడ్డ బస్సులు ఫ్రీ ఇప్పుడు తెలంగాణలో అసలే ఆడలో చిక్కలు పట్టుకొని కొట్టుకుంటాము తెలంగాణలో, అవునా కదా సీట్ల కోసం. అదేదో ఈ బిజినెస్ లో కొట్లాడుకున్నా మంచిగా ఉండు, రిచ్ పర్సన్స్ అయిన మనం. అలా నేను ఏదో చేయాలనుకున్న తర్వాత ఈ మా భర్త జాయిన్ అయ్యాడు. ఇక అయితే కర్మ పాడగానే ఏదో అయితే విన్నాడు కదా చేసుకుంటాడు ఆయన. నాకేంది ఆయన బిజినెస్, అది ఎవరి బిజినెస్, అది ఆయన బిజినెస్. పోలీస్ ఆమెని ఎవడన్నారంటే ఆయన కదండి, నాకేంది నేను ఇప్పుడే ఇంట్లుంటా, తెస్తే మొత్తం చేస్తా, తేకపోతే నా మొగడు అమ్మో అని చెప్తా. అట్లనే ఉంటాం ఆడలో, నేను కూడా అట్లనే ఉన్నా. ఈ అమ్మాయి హైదరాబాద్కి జాయిన్ అయ్యింది కదా అనుకున్నా. జాయిన్ అయిన తర్వాత ప్రొడక్ట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఉన్నది రచ్చ. ఓ బిడ్డ షాంపూ బాటిల్ నుండి 50 రూపాయలు, బట్టలు లిక్విడ్ 320 రూపాయలు, ఒకటి తప్ప 100 రూపాయలు పడితే 10 సబ్బులు వస్తాయి. ఉండగా 4 కోకలు, నేను నా బిడ్డ నా కొడుకు నా భర్త. 6 సోపులు వస్తాయి, చుట్టాలు వచ్చినా ఇంకో 2 సోపులు ఎక్కువ వస్తాయి బట్టల సబ్బులు, ఇంకా 4 మిగుతాయి కదా. బట్టలు లిక్విడ్ అంత రేటు, షాంపూకి ఇంత రేటు, ఏంది కదా 10 రూపాయలు పెడితే తోడు వస్తుంది షాంపూ. చిక్ షాంపూ అప్పుడు ఆటలకు ఒకటి తోటం అయిపోకపోయేది, ఇంకా మిగిలేదు. ఓరి దేవుడు ఇంత రేటు అనేసి తిప్పి చూస్తాను, తిప్పి ఈడ చూస్తాను, ఆయన చూస్తాను, ఈడ చూస్తాను, ఆయన చూస్తాను. మనం ఏంది మన పక్కేంది, నువ్వు తెచ్చిందేది ఎంత రేటు అంటే ఆయన ఏం చేయలేదు పాపం. నా వీళ్ళు ఎక్కడైతే మీకు ఇష్టం ఉంటే వాడు, లేకపోతే పక్కన పెట్టరాదు, తెలివిగా పక్కన పెట్టాను కదా. నా భర్త నా సైడే ఉన్నాడు కదా, వాట లేకపోతే బెడ్ కింద దోసేస్తా అనేసి బెడ్ కింద తోసేసిన. అలా ఈ బిజినెస్కి వచ్చిన, తనకి సపోర్ట్ చేస్తున్నా. ఇవాళ 5 years అవుతుంది. మేము ఒక UCD యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ పొజిషన్లో ఉండి 4 లక్షల పేమెంట్. ఎవరిమైనా అపనమ్మకంతోనే ఈ బిజినెస్కి వస్తాం. పెద్ద నమ్మకం పెట్టుకొని నేనేమో తోపును నేను నిర్వహిస్తాను శవరం రాము. బై ఫోర్స్గా నెట్టంగా మనకు చూపించే వ్యక్తి ఇందులో నెట్టబడితేనే మనం ఇక్కడికి వస్తాం, అపనమ్మకంతో వస్తాం. ఆ తర్వాత కొంచెం తొంగి చూస్తాం, నమ్మకం వస్తుంది. మనం ముందున్న వాళ్ళు సక్సెస్ అవుతుంటే మనకు ఇంకా క్లారిటీ వస్తుంది. మనం కూడా వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనం ఎందుకు సక్సెస్ కాలేమనే ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకంతోనే వెళ్తున్న ప్రయాణంలో ఎన్నో హెడీస్ వస్తాయంటే దాన్ని తట్టుకొని పేషెన్స్తో ఉంటే మనకు మంచి రిజల్ట్స్. ఇవాళ ఈ స్టేజ్ మీద మాట్లాడిన లీడర్స్ ఎలాంటి అచీవ్మెంట్స్ తీసుకున్నారో ప్రతి ఒక్క లీడర్, ఆడ లీడర్ కానీ జెంట్ కానీ ఎవరైనా తీసుకోగలుగుతారు. అలా మీరు కూడా ప్రతి ఒక్క లీడర్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క లీడర్ సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుండండి. థ్యాంక్ యూ. ఇంకా టెస్ట్ చాలా ఉంది, నేను సబ్జెక్ట్ లోపల ఇచ్చేస్తాను. వెల్కమ్ టు సెషన్ లోపలికి వెళ్దామని టీవీ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ ఆర్గనైజేషన్లో మేము ఉన్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, రంజిత్ సార్. తెగించి అడిగేసినప్పుడు ఉండే ధైర్యం ముగించే వరకు ఉంటే ఏదైనా సాధిస్తాం. ఎస్తాను మనము తెగించి అడిగేసినాం. ఇవాళ ఇప్పుడు ఈ మీటింగ్ స్టార్ట్ అయింది కదా, ఇక టైం అవుతుంది. ఎంత టైము, ఇంకెంతసేపు చెప్తారో, ఇంటికి పోవాలి, పిల్లలు ఉన్నారు, భర్త ఏమంటాడు. సాక్రిఫైస్ చేసే ఇక్కడ తెగించే వచ్చి రావాలి. మీరు
ఏమన్నా అనుకోగా, నేను ఒక బిజినెస్ గురించి వెళ్ళడానికి వెళ్ళినా, నువ్వేమన్నా చేసుకో అనేసి తెగించి వచ్చినాం కదా. భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, అవునా కదా. ముగించే వరకు, పూర్తి అయ్యే వరకు ఉండండి. ఖచ్చితంగా మీరు ఒక లీడర్గా తయారై వెళ్తారు. చివరి వరకు ఎవరు ఉంటారో వాళ్ళకే సక్సెస్ వస్తుందండి. ఏమిటికి ఉమెన్ ఎంపవర్మెంట్, కానీ ఉమెన్సే తక్కువ ఉన్నారు ఇక్కడ మన కర్మేల్లో. కానీ వచ్చింది ఆడ లీడర్సా, మగ లీడర్సా? ఆడ లీడర్సా, మగ లీడర్సా? నా భర్త నాతో నచ్చిండు పాపం, ఆయనకి ఎంట్రీ కూడా రాలేదు, కానీ వచ్చింది ఆడ లీడర్స్. మన ప్రమోషన్ మాత్రం చాలా మంది జెంట్సే చేశారు, అవునా కదా. ఇది మనకు పరీక్ష. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్ కి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకుందామా లేదా? ఇంకా చాలా మందికి నమ్మకం కూడా కుదరట్లేదు. భగవంతుడే దిగొచ్చిన వాళ్ళకు మార్పు రాదు. మారడానికి ఎవరైతే సిద్ధంగా ఉంటారో వాళ్ళకు దేవుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇస్తాడండి. ప్రస్తుత సమాజంలో ఆడవారు అన్ని రంగాల్లో సమానంగా రాణిస్తున్నారు, అవునా కాదా. సినీ రంగంలో, రాజకీయ రంగంలో, క్రీడా రంగంలో జంటుతో పాటుగా వాళ్ళతో పోటీ పడుతున్నారు. జంటు కంటే ఎక్కువ లేడీసే పోటీ పడుతున్నారు. ఎస్ఆర్లో ఇప్పుడు మన నెట్వర్క్ లో కూడా, మన వెబ్సైట్ లో కూడా చాలా జంటు కంటే ఎక్కువ లేడీసే ఉన్నారు, అవునా కాదా. కాబట్టి అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారు. ఇంకా మనము ఈ బిజినెస్ లో 70-80% లేడీస్ ప్రొడక్ట్. బట్టలు పిండేది ఎవరు? బోళ్ళు ఉతికేది ఎవరు? బోళ్ళు తోమేది ఎవరు? వాష్రూమ్ కడిగేది ఎవరు? మరి లేడీస్ ఎక్కువ ఉన్నారు కదా ఈ బిజినెస్ ఇక్కడ. ఎందుకు లేరు? మనకేంది, భర్త తెచ్చి పెడితే కూర్చొని తినవచ్చు. ఆడు పని చేయాలి, తెచ్చి పెట్టాలి, తేకపోతే వేస్ట్ కావాలని తిట్టాలి. అది అలకడి మరి. మన అయ్యవ పాప, నా బిడ్డ తన కాళ్ళ మీద తను నిలబడాలి, మొగడు లంగో దొంగ అయినా తను ఏదైనా నౌకరు చేసుకొని బతకాలి బిడ్డ అనేసి మన అయ్యవ ఉప్పిడి కోసం ఉండి సమర్పిస్తారు మనకు, అవునా కదా. మనం చేసే ఘనకార్యం ఏంటంటే, కొంతమందికి అంటే మీరు అనుకోవచ్చు మళ్ళీ ఆ సీట్లో కూర్చోండి, ఏది మేడం నీ మొగడు అంటే మంచిగా చూసుకునే కాబట్టి నీ ఆటలన్నీ సాగుతాయి. మా మొగలు అన్నీ ఉంటారా కదా. ఏ మొగడైనా అట్లనే ఉంటాడు. మార్చుకోవాలి మనం మంచితనంతో. మనం కూడా మంచోళ్ళమా? మనం కూడా కాదు. కోట్ వేసుకొని మంచి భర్త, మంచి భార్య అనేసి ఎవరన్నా తిరుగుతారా? ఎవరు తిరగరు. మనమే మార్చుకోవాలి సిచ్యువేషన్ తగ్గట్టు, అవునా కదా. కాబట్టి మనం ఈ బిజినెస్ ని చేసి, ఇందాక మేడం ఏమన్నది, నా బిజినెస్ లో లేడీస్ కార్లు గిఫ్ట్ ఇస్తున్నారు, దుబాయ్ ట్రిప్ తీసుకెళ్ళిళ్ళు అని చెప్పింది, అవునా కదా. మరి మనం కూడా మన భర్త కనీసం బండి అనే గిఫ్ట్ ఇవ్వద్దా? 2 గిరాల బండి, అవునా కదా. అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. మన కోసం తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను, చుట్టుపక్కల వాళ్ళని కాదనుకొని మనతో ఉంటా అంటాడు. మనం తిట్టినా ఏమన్నా మనతో ఉంటా అంటాడు. ఆయన జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకొని ఒక నాన్న అనే క్యారెక్టర్ నెగిటివ్ అయిపోతుంది, అమ్మ అనే క్యారెక్టర్ పాజిటివ్ అవుతుంది. ఎస్ఆర్లో ప్రతి ఇంట్లో ఇది ఉండేదే. ఎస్ఆర్లో మనం ఇచ్చే విలువే ఒకటి, భర్తకి ఇచ్చేది ఒకటి విలువే, అవునా కదా. మరి క్లాప్స్ కొట్టండి గట్టిగా. మనం ఇవాళ లేడీస్ ఇక్కడికి వచ్చినామంటే మన భర్త మనల్ని నమ్మింది కాబట్టే పంపించారు, అవునా కదా. నేను ఇంటికాడ పిల్లల్ని చూసుకుంటా, అమ్మ నాన్నకు సమాధానం చెప్పుకుంటా అనేసి పంపించారు. మరి అలాంటి భర్తకు మనం గట్టిగా క్లాస్ ఇస్తే పోయేదేముంది? గట్టిగా మనస్ఫూర్తిగా గట్టిగా టాప్ వేసుకోవాలి చెప్పండి. కాబట్టి మన నెట్వర్క్ లో కూడా ఇంకా మనము ఎక్కువ బిజినెస్ చేసి ఖచ్చితంగా మన భర్తలను మనం హ్యాపీగా జాబులు చేయకుండా హ్యాపీగా మనతో కారు డ్రైవర్ని చేసుకొని ఫారెన్ ట్రిప్పులలో ఎంజాయ్ చేసుకొని జంటే ఓ అంటారు. ఏదో సినిమా ఉండే అదే విడుదల అయింది పాపం వాళ్ళకి ఈరోజు. కాబట్టి దయచేసి అండర్స్టాండింగ్, భర్తకి భార్య ఈ బిజినెస్ చేయడం వల్ల మేము డిస్ట్రిబ్యూషన్ చేసుకునే వాళ్ళం స్టార్టింగ్ లో. ఎందుకు వస్తుందండి డిస్ట్రిబ్యూషన్ అని చెప్పండి. ఒకటి, భార్యకి భర్త సమయం కేటాయించకపోవడం వల్ల, భర్త భార్యకి సమయం
కేటాయించకపోవడం వల్ల ఒకటి, రెండోది ఏంటంటే డబ్బు లేకపోవడం వల్ల. ఇవి రెండే